వెల్కమ్ టు టీసాట్ ఛానల్. ఈరోజు మనము మల్టీకల్చరలిజం అనే అంశం గురించి, బహుళ సంస్కృతి అనే ప్రాధాన్యత ఏమింది, మరి బహుళ సంస్కృతిలో భాగంగా ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయని డిస్కస్ చేసుకుంటున్నాము. దీనిలోని మూడవ భాగంలో ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్లో సెక్యులరిజం మరి ఈ సెక్యులరిజంలో ఈ లౌకికత్వము మరియు దానికి సంబంధించిన అంశాలలో మరియు విమెన్ మహిళ అనే అంశానికి సంబంధించి మరియు ప్రాంతీయవాదం అనే అంశానికి సంబంధించి వీరికి సంబంధించిన అంశాలలో సంస్కృతిపరమైన మార్పుల వలన ఎలాంటి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మరి మహిళకు తోడుగా పురుషుడు ఉండాలన్నా, ఉంటే దాన్ని హీ ఫర్ షీ అని చెప్పేసి ఎలాంటి ధోరణి వచ్చింది ఈ సంస్కృతిలో. మరి సెక్యులరిజం, లౌకికత్వము మరియు ప్రాంతీయవాదం అనే అంశాలలో గమనించినట్లయితే ఎలాంటి మార్పులు వస్తున్నాయి అని కేవలం ఈ టాపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకుంటాం. ఇదే టాపిక్ని మళ్ళీ సెక్యులరిజము అండ్ ఏదైతే రీజనలిజం ఉందో దాన్ని మళ్ళీ ఇంకొక కోణంలో కూడా చూడొచ్చు. అంటే ఒక ప్రాంతీయ తత్వము, మతతత్వము, కులతత్వము అని ప్రత్యేకంగా అడిగినప్పుడు, కానీ మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తున్నాం. ప్రశ్నని బట్టి దానికి సంబంధించిన అంశం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు అసలు సెక్యులరైజేషన్ వలన మారుతున్న ప్రపంచ ధోరణుల గురించి రాయండి అని ఒక ప్రశ్న గురించి డిస్కస్ చేద్దాం. మరి ఈ సెక్యులరైజేషన్ ఏదైతే ఉందో, సెక్యులరిజం అనేది లౌకికత్వం డ్యూ టు సెక్యులరైజేషన్ దేర్ ఆర్ ట్రెండింగ్ చేంజెస్ ఇన్ ద గ్లోబల్ లెవెల్. సో వాట్ ఆర్ ద మెయిన్ ట్రెండ్స్ విచ్ ఆర్ causing due to secularization, or some changes which are happening in the global world. సో దానివల్ల ఏమైంది అంటే మరి కొన్ని మార్పులు అనేటివి చోటు చేసుకున్నాయని చెప్పేసి అన్నాం కదా. మరి ఏంటి ఆ మార్పులు అనేది ఒక్కసారి చూస్తే, సామాజికవేత్తల అభిప్రాయము లౌకికత్వం అంటే ఏంది అనేది నిర్వచనం ఇవ్వాలి. లౌకికత్వం అంటే అందరు ఇస్తారు, చిన్నప్పటి నుండి చాలా బట్టి పెట్టేశారు, మత తటస్థమైనదో ఇంకేదో ప్రవేశికలో ఉంది అని చెప్పేసి దాన్ని కూడా ఇంకా బ్యూటిఫుల్గా రాయాలి. మరి ప్రపంచ ధోరణులు, చారిత్రక సంఘటనలు రాస్తూ మరి దీని గురించి అడిగారు, మనకు ధోరణుల గురించి ముగింపుని కూడా ఇస్తూ దానికి ఒక సానుకూలంగా దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు, సెక్యులరైజేషన్ అనే ద్వారా వస్తున్న కొన్ని రకాల హింసాత్మక సంఘటనలు అయితేనేమి, దాని ద్వారా వస్తున్న భేదాభిప్రాయాలు అయితేనేమి, వాటిని గురించి కూడా ఇక్కడ ధోరణులు అంటే మరి పాజిటివ్ ఏమున్నాయి, ఒకవేళ విభేదించేటివి ఏమున్నాయి, మరి దీనికి సొల్యూషన్ ఏముంది, అన్ని రకాలుగా తెలుసుకొని మనం డిస్కస్ చేయాలి. ఓకే, దానిలో భాగంగా నెక్స్ట్ దుర్ఖైమ్ గారు, మన సామాజిక శాస్త్రవేత్త ఇమైల్ దుర్ఖైమ్ గారు చూసినా కానీ, మరియు కార్ల్ మార్క్స్ గారు, వెబర్, స్పెన్సర్స్, వీళ్ళందరూ కూడా ఏమన్నారంటే సంప్రదాయ మతం అనేది శాస్త్రీయబద్ధమైన జీవన విలువలతో కూడినదిగా మార్పులు చోటు చేసుకుంటున్నది. ఎట్ ప్రజెంట్ మన రిలీజన్ ఏం చేస్తుంది, ఒక శాస్త్రీయబద్ధమైన జీవన విలువలతో కూడిన మార్పులను చోటు చేసుకుంటున్నది. వీరందరూ కూడా వారు ఏదైతే పరిశోధనల ద్వారా తెలియజేశారో దానిలో ఏమన్నారు, సంప్రదాయ మతం అనేది ఇన్వర్టెడ్ కామర్స్లో, ఇది మంచిగా ఇలాంటివి పర్మనెంట్గా మీరు గుర్తుంచుకోవాలి. శాస్త్రీయబద్ధమైన జీవన విలువలతో కూడినదిగా మార్పులు చోటు చేసుకుంటున్నది అని ఒక కొటేషన్ని వీరిలో నలుగురు పేరులో ఒకరి పేరు రాసి, వీళ్ళందరూ దాదాపు ఈ రేషనాలిటీ మీదనే ఎక్కువగా ఎంఫాసిస్ చేసి చెప్పడం జరిగింది. మరి ఈ లౌకికత్వం అనేది చూసినట్లయితే చరిత్రలో అన్ని రాజ్యాలలో, రాచరిక ప్రభుత్వాలలో కూడా కనిపించింది. మరి మానవులు మత సంస్థలతో తక్కువ అనుబంధం కలిగి ఉంటూ వారి జీవితం పైన, ముఖ్యంగా ఏం చేసినంటే వారి నమ్మకాల పైన, మత విశ్వాసాలను కలిగి ఉండడం పైన వస్తూ ఉన్నారు. తద్వారా మతం యొక్క పాత్ర అనేది తగ్గుతూ వస్తుంది. మతం యొక్క పాత్రలో ముఖ్యంగా వారి విశ్వాసాలే ఎక్కువగా పెరిగిపోతున్నాయి. నేను ఈ యొక్క నమ్మకం కలిగి ఉంటే నేను సాధిస్తాను, ఆ నమ్మకము నా దేవుడి పేరు మీదనా, లేదంటే నా లోపల ఉన్న అంతర్గత ఒక దృఢమైన కాంక్ష వలన అనేదాన్ని మరి ఏ విధంగా నేను ఈ కాంక్షను రగిలించుకోగలుగుతాను అని చెప్పేసి నేర్చుకుంటున్నారు. దానికోసం ఇటీవల మనము చూస్తే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, రేషనల్ థింకింగ్,
ట్రైన్ యువర్ బ్రెయిన్ అని బయట ఎన్నో వస్తున్నాయి. అయినప్పటికీ మనిషికి ఏదో ఒక కోణంలో ప్రతి ఒక్కరికి మతము, మత విశ్వాసం అనేది ఇంకనూ ఉంది. అది ఎప్పటికీ ఉంటుంది, ఏదో ఒక రూపంలో ఉంటుంది. మరి ఏమిటి ఈ ప్రపంచ ధోరణులు? వాట్ ఆర్ ద ట్రెండ్స్ అనేది ఒకసారి డిస్కస్ చేసుకుంటే, దెర్ ఈజ్ రేషనాలిటీ ఇన్ దేర్ బిలీఫ్ సిస్టంలో శాస్త్రీయత పెరిగింది. ఎందుకు నేను కొబ్బరికాయ కొట్టాలా, ఎందుకు నేను నమాజ్ చేయాలా, ఎందుకు నేను చర్చికి వెళ్ళాలి, ఎందుకు నేను ప్రేయర్ చేయాలి, దీనివల్ల ఏమి వస్తుంది, ఎలా వస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైన థింకింగ్లో ఉన్నారు. మరి హేతుబద్ధత, దీనిలో నిజమేంది, దీనిలో ఏమన్నా అంధవిశ్వాసం ఉందా, మూఢత్వం ఉందా, ఇది నిజంగా ఎలాంటి వైపుకు నన్ను తీసుకెళ్తుంది అని చాలా అవగాహనతో కూడిన ప్రాధాన్యతనిస్తున్నారు. అలౌకిక మరియు అతీత శక్తులకు ఇప్పుడు అంతగా మనం విశ్వసించటం అనేది లేదని చెప్పవచ్చు. అదే అతీత శక్తుల రూపంలో మానా అనే ఒక అతీత శక్తి ఉందని గిరిజనుల యొక్క అభిప్రాయం. మనకు టేలర్ గారు చెప్పినట్లుగా, టేలర్ అనే సామాజిక శాస్త్రవేత్త ఏమన్నారు, మానా అనే ఒక అతీత శక్తి మనిషిని నడిపిస్తుందని దృఢ విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా వీరు గతంలో ఉన్నట్లుగా మరీ ఇంతగా అతీత శక్తుల గురించి మొత్తం ఓవరాల్గా మనం ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే కనిపించట్లేదు. కానీ ఇప్పటికీ కూడా మీరు చూస్తే పీర్ల పండుగ రూపంలో చూసినా, సమ్మక్క సారక్క జాతరలో చూసినా, మరి నాగోబా జాతర, మేడారం జాతర, ఇలా ఏ జాతర చూసినా అక్కడ ఏదో ఒక శక్తి ఉంది. ఇలాంటి అతీంద్రియ శక్తులే మాకు ఆశీర్వాదాలు ఇస్తున్నాయి, అందుకే మేము అభివృద్ధి చెందుతాము అనే ఒక భావనతో వెళ్ళి అక్కడ పూజలు కూడా చేస్తున్నారు. అలా అని చెప్పేసి పూర్తిగా విశ్వసించట్లేదని కాదు, అంతగా విశ్వసించడం లేదు గతంతో పోలిస్తే. మరి ఇది ఒక ఆధునీకరణ, ప్రపంచీకరణ వల్ల వచ్చిన మార్పు అని చెప్పవచ్చును. ఇవి రెండింటినీ స్ట్రెస్ చేయాలి. మోడర్నైజేషన్, దీని మీద ఎంఫాసిస్ చేయాల్సిన అంశం. గ్లోబలైజేషన్ వల్ల మరి పాశ్చాత్య దేశాల యొక్క మతాలు అనేటివి వీటిని ఒక మూఢనమ్మకాలుగా సూచించినాయి. కొందరేమో వీటిలో కూడా శాస్త్రీయత ఉందని చెప్పేసి ఇప్పుడు ఇతర దేశం వాళ్ళు కూడా భారతదేశ మతాలని అనుసరిస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. రైట్, ఇది ఒక ధోరణి. ఆ ధోరణికి ఏదైతే మీ ఆధునీకరణ, ప్రపంచీకరణ అనేటిది కూడా ఎక్కువగా మనము ఎంఫాసిస్ చేస్తున్నాం. మరి ఫ్రెంచ్ విప్లవం తర్వాత వచ్చిన రాజకీయ తాత్విక ఉద్యమముగా సెక్యులరిజం అవతరించింది. ఫ్రెంచ్ విప్లవం అయితే ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాతనే మళ్ళీ అమెరికా విప్లవం, ఇట్లాంటి అన్నీ కూడా నియంతృత్వ ప్రభుత్వాల పోకడల నుండి ప్రజాస్వామ్య దేశాల వైపు అవతరించిన సందర్భంలో ఇదొక రాజకీయ తాత్విక ఉద్యమంగా సెక్యులరిజం అనేది అవతరించింది. ఇదొక తాత్వికపరమైన ఉద్యమము, ఇదొక పొలిటికల్ చేంజ్ అండ్ ఇస్ ఐడియాలజికల్ చేంజ్ అనేది. సెక్యులరిజం అనేది ఐడియాలజికల్గా ఒక మనిషి అనేది ఎందుకు ఇలానే విశ్వసించాలి, ఎందుకు ఇలానే ఉండాలి, వారి యొక్క సంస్కృతి ఆచార సంప్రదాయాల్లో ఇంకేమైనా మార్పులు తీసుకురావచ్చా అని చెప్పేసి ఒక రకమైన ఆలోచన ధోరణితో వచ్చిందే సెక్యులరిజం అనేది వచ్చింది. అయితే ఎవరైతే 1854లో జార్జ్ జాకోబ్ హోలియాక్ ఎవరైతే ఉన్నారో ఇతను ఈ పదాన్ని, సెక్యులరిజం అనే పదాన్ని ఇచ్చారు. ఈ హోలియాక్ గారు, జార్జ్ జాకబ్ హోలియాక్ గారు ఈ పదాన్ని ఇచ్చారు. ఏది సెక్యులరిజం అనే టర్మ్ ఎవరు, దిస్ వాజ్ కాయిన్డ్ బై జార్జ్ జాకబ్ హోలియాక్. అయితే దీనికి సంబంధించి మనం చూస్తే మరి గ్రేస్ డేవిడ్ లాంటి వారు ఏమన్నారు, మతము పాత్ర తగ్గడం లేదు. సో అకార్డింగ్ టు గ్రేస్ డేవిడ్ ఇక్కడ రిలీజియన్ యొక్క పార్ట్ ఏదైతే ఉందో, రిలీజియన్ ఆల్సో ప్లేయింగ్ ఇట్స్ రోల్ టు మెయింటైన్ దేర్ lifestyle or their way of living also influenced by the one religion, but it is changing, it is not decreasing, it is changing in some way to some other way. Earlier they used to follow some ways, and due to modernization they are following these ways, but the way of worshipping is little bit changed అని ఎవరు చెప్పారు, గ్రేస్ డేవిడ్. మరి నమ్మకం అనేది వ్యక్తిగతమైనది కావున తమ సమూహాలలో వారు ప్రత్యక్షంగా పాల్గొనకపోయినప్పటికీ వ్యక్తిగతంగా అనుసరిస్తున్నారు. ప్రతి పండుగకు ఇలాంటి హైదరాబాద్ లాంటి వాతావరణంలో ప్రతి ఒక్కరూ ప్రతి పండుగకు ఇంటికెళ్ళో పల్లెటూరుకెళ్ళో జరుపుకోలేకపోయినప్పటికీ ఎంత ఉన్నతమైన పండుగ కావచ్చు, ఎంత బిజీ ఉన్న వ్యక్తి అయినా కానీ తన విశ్వాసాన్ని తాను కోల్పోకుండా అంతర్గతంగా అయినా సరే దాన్ని భావిస్తున్నాడు, దాని మీద దృఢ నమ్మకం ఉండి దాన్ని అనుసరిస్తున్నాడు. అయితే వ్యక్తిగతంగా కూడా అనుసరిస్తున్నారు.
మరి థామస్ లుక్మాన్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క ది ఇన్విజిబుల్ రిలీజియన్ అనే పుస్తకం. ఎవరు? థామస్ లుక్మాన్ గారు 1967లో మతము చాలా అభివృద్ధి చెందుతూనే ఉన్నది, కానీ ప్రజల దైనందిన జీవితాలలో అంతర్లీనమై ఉన్నది. దీనినే ఇన్విజిబుల్ రిలీజియన్ అన్నారు. ఇన్విజిబుల్ రిలీజియన్ అంటే ఏంటంటే మతం అభివృద్ధి చెందుతూనే ఉన్నది, ప్రతి ఒక్కరి అంతర్లీనంగా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఈ టీసాట్ ఛానల్లో ఒక యాంకర్గా జాబ్ చేస్తే నేను తప్పనిసరిగా బొట్టు పెట్టుకోకూడదని వీళ్ళు ఒక రూల్ పెట్టిన అనుకోండి. చాలా మట్టుకు యాంకర్స్ మనం చూస్తున్నాం కదా, తటస్థంగా ఉంటారు. ఒక మతము, ఒక కులము, ఒక అభిప్రాయం అన్నట్టు కాకుండా అలా అని చెప్పి ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది వారి యొక్క ఎటిక్విటీస్, ప్రొఫెషనల్ ఎటిక్విటీస్లో భాగంగా వాళ్ళు ఎలా ఉండమంటే అలా ఉండాలి. నేను ఇక్కడ ఒక స్త్రీ అయితే కొన్ని సందర్భాల్లో యాంకరింగ్ చేసేటప్పుడు ఇలాంటి డ్రెస్ వేయాలంటే ఇలాంటి డ్రెస్ వేస్తుంది, కానీ అంతర్గతంగా తన ఒరిజినల్ వే ఆఫ్ లివింగ్ని తాను ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ తన యొక్క జీవన శైలిని తన పండుగల రూపంలో తన ఇంటి వారి దగ్గరనే ఉంటుంది. అలా అని చెప్పేసి మనము ఆమె పూర్తిగా తన యొక్క మతం నుండి దూరం అయిందా అన్నట్టంటే కాదు. అది వారి యొక్క వృత్తిపరంగా వారు భావించినప్పటికీ ఇక్కడ వృత్తిపరమైన బయట ప్రవృత్తి లేదు, వృత్తిలో డిఫరెంట్గా ఉండాల్సి వస్తుంది. అంతర్లీనంగా ఇన్విజిబుల్ రిలీజియన్ లాగా ఉంది. ఒక వ్యక్తి ప్రదర్శిస్తేనే వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడమో, లేదో ప్రతిరోజు నేను ప్రదర్శించి నేను గుడికోయినా అని స్టేటస్ పెట్టుకుంటేనే ఆ వ్యక్తి మతాన్ని అనుసరిస్తున్నట్టు కాదు. ప్రతి ఒక్కరు అంతర్లీనంగా వారి యొక్క దైవాన్ని, వారి యొక్క ఏ మతం అయితే ఆ మతం వారి యొక్క దైవాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు. అయితే దాన్ని ఏమన్నారు? ఇన్విజిబుల్ రిలీజియన్. ఎవరన్నారు? థామస్ లుక్మాన్ ఏమన్నారు? ది ఇన్విజిబుల్ రిలీజియన్ అనే పుస్తకం 1967లో రిలీజియన్ అనేది ఉంది, కానీ అంతర్లీనంగా ఉంది అని చెప్పాడు. నెక్స్ట్ గ్రేస్ డేవిడ్ లాంటి వారు ఏమన్నారు? ఇది మారుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా ఇలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులలో ఒకటి ఇందాక చెప్పినట్లు హేతుబద్ధత పెరిగింది, మరియు ప్రపంచీకరణ వల్ల జరిగింది, మళ్ళీ తర్వాత ఆధునీకరణ వల్ల జరిగిందని చెప్తున్నాము. మరి అందుకోసం ఇంకా భారతదేశంలో ప్రాథమిక హక్కులలో ఏం చేసినాం మనము? 25 to 28 కావచ్చు, 29, 30 ఇలాంటివి కూడా మనము కలిపి రాస్తాము. వీటి ద్వారా మతపరమైన స్వేచ్ఛలను కలిపి చూపెడుతున్నాము. భారతదేశ ప్రవేశికలోని లేదా ఈ పీఠికలోనే లౌకిక రాజ్యము అని చెప్పేసి మనము 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 42వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976లో చేర్చడం జరిగింది. కాబట్టి ప్రతి దేశం అనేది సెక్యులరిజంగా అవతరించిందని చెప్పవచ్చు. ఏ దేశంలో అయినా కానీ పూర్తిగా ఒక మతం వాళ్ళు ఉన్నప్పటికీ, అత్యధిక మెజారిటీ మతంగా ఉన్నప్పటికీ వారి మతాన్ని ఒక లౌకిక మతము, వారి దేశం అనేది ఏ మతానికి కూడా అధికార మతం కాదు, ఇది ఒక లౌకిక మతం అని భారతదేశంలాగా మనల్ని చూసి మన పక్క దేశమైన నేపాల్ కూడా ప్రకటించుకున్నది. ఇలాంటి ధోరణులు ఒకరి నుంచి ఒకరికి అనుసరిస్తున్నాము. ఎందుకోసం అంటే ఎక్కువగా క్రైస్తవ సమాజం నివసించే అమెరికా లాంటి దేశాల్లో కూడా భారతీయ సమాజం ఎక్కువగా పెరగడం వల్ల అక్కడ వారికి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ లాంటి ప్రాంతాల నుండి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ చాలామంది గుడులు కట్టుకొని వారి జీవన శైలిని, వారి మతాన్ని అనుసరిస్తున్నారు. అలాగని చెప్పేసి అక్కడ వారు కూడా ఈ మతాన్ని మారుతున్నారని కాదు, ధోరణులు ఇలాంటివి కనిపిస్తున్నాయి. మతం అనేది ఉంది, మతం అనేది ఎక్కడా లేదు అని చెప్పడం అనేది తప్పు. మతం అనేది ఉంది, కానీ దాని యొక్క మార్పులు ఈ విధంగా చోటు చేసుకుంటున్నాయి. దీనికి మనం ఎలాంటి అయినా రావచ్చు. ప్రభుత్వాలు కూడా మతతత్వానికి సంబంధించి ఏదైనా సెక్యులరిజంలో ఏదైనా ఆందోళన తలెత్తినప్పుడు మత సామరస్యం గురించి అందరికీ ప్రబోధించాలి, విద్యార్థులకు విద్యార్థి దశ నుంచి ప్రబోధించాలి. మరియు మత సామరస్యానికి గురించి కృషి చేసిన వారికి మత సామరస్య అవార్డు, కమ్యూనల్ హార్మోనీ అవార్డ్స్ అనేవి కూడా ప్రభుత్వాలు ఇస్తున్నాయి. సో ఇట్లాంటి వాటిని కూడా ఇంకా ఇస్తూనే అందరినీ ఏకతాటిపైన తీసుకొచ్చినప్పుడే మనం అందరము ఒకే సహృద్భావంతో, ఒకే జాతీయులము, మనందరిది ఒకటే భారత జాతి, ఒకే మతం, ఒకే దేశం, అదే భారతీయ మతము అని చెప్పేసి గుర్తెరిగినప్పుడు అందరము ఒకే దృష్టితో, సమభావంతో ఉండగలుగుతాము. అయితే మతం అనేది క్షీణించుటలేదు, మరి వివిధ దశలలో అనువర్తనాల రూపంలో వ్యాప్తి చెందుతూనే ఉన్నది. నూతన మత ఉద్యమాలు మరి లౌకిక తత్వం సవాళ్ళను ఎదుర్కొంటుంది. మధ్య ఆసియా కావచ్చు, పశ్చిమ ఆసియా దేశాలలో ముఖ్యంగా
తాలిబాన్ దేశంని గమనిస్తే మతం ఆధారిత రాజ్యాలు ఇంకా అక్కడక్కడ ఏర్పడాలని చెప్పేసి చాలా డిమాండ్లు వచ్చినాయి. తాలిబాన్స్ ఏం చేశారు, ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేశారు అని చెప్పేసి ఇలాంటివి కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి అని మనం ముగింపులో వాళ్ళ గురించి చెప్తున్నాము. మరియు ఇంతవరకు రాసింది మనం ఏదైతే చదివింది ఉందో దాన్ని అన్నిటినీ కూడా ఏం చూసినాం చూడండి, ఒక 2 లైన్లోనే ఇంతవరకు ఏమేమి చెప్పుకున్నామో దాన్ని ముగింపులో ఒకసారి కనిపించేలా రాయడం జరిగింది నేను. ఇలాగా మీరు కూడా ఇంతవరకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో దానిని అక్కడక్కడ దీంట్లో కూడా ముగింపులో ప్రదర్శిస్తూ ఒక జవాబును రాసినప్పుడు దానిలో ఒక ఇంకా అడిషనల్గా అదనంగా ఒక మార్క్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇది దేనికి సంబంధించి, సెక్యులరిజానికి సంబంధించి మారుతున్న ధోరణులలో ఒక కోణంలో చెప్పాను. దీన్ని ఇంకా అనేక కోణాలలో చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ కోణంలో చెప్పినప్పుడు రాజకీయ పరంగా ఏం చేస్తున్నారు, వాంటెడ్లీ ఈ మతము ఈ కులము అనే పేరుతోనే లౌకిక భావనలను వారు రాజకీయ దృష్టిలో వినియోగించుకొని ఈ మతం వారికి మేము ఈ పదవి ఇచ్చినాము, ఈ మతం వారికి 1909లో ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చినాము, ముస్లింలకు 1919లో అయితే క్రిస్టియన్లకు సిక్కులకు ఇచ్చినాం, 1935లో దళితులకు నియోజకవర్గాలు హిందూ సమాజం వారికి ఇచ్చినాము అని చెప్పేసి మనల్ని డివైడ్ అండ్ రూల్ కోసం కూడా డివైడ్ అండ్ రూల్ అనే ప్రక్రియలో భాగంగా మనకు లౌకికత్వం పేరుతోని ఇట్లా విభజించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇది బ్రిటిష్ వారు తీసుకొచ్చింది. ఇలా ఒకటేంటి, నేను చెప్పిందే కాదు అనేక కోణాల్లో రాయొచ్చు. అయితే దానికి ఒక మోడల్ ఆన్సర్ అనేది మనం ఈ విధంగా ఇచ్చుకున్నాము. అయితే ఒకటే రూపంలో రాయాలన్నట్టు ఏముండదు, ఇంకా అడిషనల్గా మీకు తెలిసిన అన్నిటినీ అక్కడ ఈ 10 మార్కుల ప్రశ్నలో ఇన్ని వర్డ్స్ లిమిట్ ఉంటుందో ఆ పేజీ వరకే రాయడాలంటే ఒక బ్లూ ప్రింట్ మీరు మైండ్లో తీసుకొని మీకు ఏది గుర్తొస్తే అప్పుడు అది దీన్ని రిలవెంట్గా రాసినప్పుడే పూర్తి మార్కులు వస్తాయి. లేదు నాకు తెలుసు కదా, నేను చదువుకున్నా కదా అని పుస్తకం మొత్తం రాస్తా అంటే కూడా అక్కడ దానికి మన ప్రజెంటేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కంటెంట్ నీకు ఎంతైనా ఉండొచ్చు. ఇప్పుడు నాకు ఎంతో కంటెంట్ ఉన్నా నేను ఎన్ని పాయింట్లు చెప్పాలో అన్ని పాయింట్లు చెప్పిన, ఇంకా అడిషనల్ పాయింట్స్ అనేవి అక్కడ గుర్తొస్తే రాయలేకపోయినప్పుడు మీరు వాటిని ఏదో ఒక రూపంలో వాటిని ప్రదర్శించాలని చూసినప్పుడు కొన్ని చార్టుల రూపంలో డాటాల రూపంలో ఇట్లా ధోరణులు అని చెప్పేసి రాసి ఒక చిన్నగా ఒక వైపు ఇటువైపు ఇలా పెట్టి చూయిస్తే జవాబు పత్రంలోని ఇంకా అడిషనల్గా ఓకే వీరికి ఇంత పరిజ్ఞానం ఉంది అని దీనికి ఎంత టైం పడుతుంది, ఒక 30 సెకండ్ల నుంచి 45 సెకండ్లో టక రాసేసి ఇలాంటివి. ఓకే రైట్, ఇది దీనికి సంబంధించిన అంశం. మహిళలలో భాగంగా మహిళలు అనే అంశంలో భాగంగా మనము ఏది ఒక సామాజిక ధోరణి గురించి మాత్రమే ఇక్కడ చర్చించుకుంటున్నాము. ఇలాంటి ప్రశ్నలు మహిళలు సామాజిక సమస్యల విషయంలో అనేకంగా ఉంటాయి. మహిళల సంక్షేమ పథకంలో అనేక రకాలుగా ఉండొచ్చు. మహిళలు తెలంగాణలో మహిళా ఉద్యమాలను ఉండొచ్చు. మహిళల చట్టాలు మహిళల విధానాల గురించి ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటుంది మహిళలు మరియు మల్టీ కల్చరలిజంలో భాగంగా వారి సంస్కృతిలో హీ ఫర్ షీ అనే కల్చర్ ఏ విధంగా వచ్చింది అని డిస్కస్ చేసుకుందాం. మరి వాట్ ఈజ్ హీ ఫర్ షీ అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఏమిటి హీ ఫర్ షీ? అతడు ఆమె కోసం. అతడు అంటే ఇదేదో సినిమా డైలాగ్ కాదు, ఆమె అంటే సినిమా అని కాదు. అతడు అంటే ఇక్కడ ఒక స్త్రీ లేదా ఒక మాతృమూర్తి, ఒక బాలిక ఎదగాలి అంటే తనకు తోడుగా తన తండ్రి, తన అన్నన, తమ్ముడ, తన భర్తన, ఒక పురుషుడు ఒక స్త్రీ కోసం ఏ విధంగా లింగ సమానత్వం సాధించడంలో తన వంతుగా బాధ్యత పాత్ర నిర్వర్తించాలి. అలా నిర్వర్తిస్తే మరి లింగ సమానత్వం ఏ విధంగా సాధించవచ్చు, అందుకోసం ఐక్యరాజ్య సమితితోని మొదలుకొని మన భారతదేశం మన తెలంగాణ వరకు కూడా అనేక అంశాలలో మనము సుస్థిరాభివృద్ధి లక్ష్యము SDG గోల్ 5 అనే దాంట్లో లింగ సమానత్వాన్ని సాధించాలని లక్ష్యం పెట్టుకున్న నేపథ్యంలో ఈ హీ ఫర్ షీ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి మీకు నేరుగా ప్రశ్న రావచ్చు, నేరుగా రాకపోయినా దీనిని మీరు ఎక్కడైనా సరే ఇలాంటి అంశాలని తీసుకొని మీరు ఒక ఎస్సే రైటింగ్లో అయినా రాయవచ్చు మహిళల గురించి వచ్చినప్పుడు, లేదా మహిళల అంశంలో వీటిని ఒక 2 లైన్లో మనం 10 మార్కులు చెప్పిన దాన్ని కూడా 2 లైన్లో రాసే తెలివితేటలు అనేటివి మనకు ఉన్నప్పుడు మనము ఇలాంటి అడిషనల్ సపోర్టింగ్ పాయింట్స్ వల్ల మీరు అదనపు మార్కులు పొందే అవకాశం అనేది ఉంది. చూద్దాం మరి ఏంటి. మరి ఈ ఫర్ షీని ఏ విధంగా మొదలు పెడదాం? లింగ సమానత్వం కోసం మహిళలు ధైర్యంగా
ఐక్యమైన శక్తిని సృష్టించడానికి మహిళలకు సంఘీభావంగా నిలబడాలి అని అన్ని లింగాల వారు అభివృద్ధి చెందడానికి పురుషుల భాగస్వామ్యం యొక్క అవసరం అనేది ఉంది. ద సపోర్టివ్నెస్ అండ్ ద సపోర్టివ్నెస్ ఆఫ్ ది మెన్ ఆల్సో నీడ్ టు బ్రింగ్ సోషల్ చేంజ్ ఆఫ్ ది విమెన్ ఆర్ టు బ్రింగ్ ది సోషల్ ఈక్వాలిటీ ఆఫ్ ది ఉమెన్. దాన్ని ఏమంటారు? హీ ఫర్ షీ అంటారు. ఇది ముఖ్యంగా 2014 నుండి గమనిస్తే మనము ఇలాంటి ధోరణి ప్రారంభమైంది. ఇది ముఖ్యంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యం యొక్క 5వ లక్ష్యాన్ని సూచిస్తుంది. చూడండి, ఇక్కడే మనం సుస్థిరాభివృద్ధి లక్ష్యంలో భాగంగా లింగ సమానత్వాన్ని సాధించడంలో ఈ ఫర్ షీ అనేది ఇటీవల మనకు కనబడుతున్న నూతన ధోరణి అని చెప్పవచ్చు. మరి వారి కుటుంబాలు, వారి కమ్యూనిటీలను అభివృద్ధి చేయడానికి మహిళలతో కలిసి పని చేయడం అనేది జరుగుతుంది. ఎవరు మహిళలతో కలిసి? ఈ పురుషులు పని చేయడం అనేది జరుగుతుంది. దీనినే ఏం చేస్తున్నారు? ఈ ఫర్ షీ అంటున్నాము. ఇక్కడ ఎవరి అభివృద్ధి? వారి కమ్యూనిటీ డెవలప్మెంట్ కావచ్చు. అంటే ఒక మహిళ కౌన్సిలర్గా ఉంది, ఒక మహిళ వార్డు మెంబర్గా ఉంది, ఒక మహిళ సర్పంచ్గా ఉన్నప్పుడు, లేదా ఒక ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా, లేదా ఒక స్త్రీ తన వంతుగా తన పాత్ర గృహ సంబంధంలో కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా ముందుకెళ్తా అన్నప్పుడు ఒక పురుషుడు సపోర్ట్ ఇవ్వడాన్ని ఏమంటారంటే, చీకటితో వెన్నెల చెప్పాను నేనున్నానని నీకేం కాదని పాట ఉంది కదా. అంతెందుకు, నాగార్జున గారి ఒక సినిమాలో కూడా వారిని, హీరోయిన్ని సిమ్రాన్ గారిని ఏం చేస్తారంటే ఐఏఎస్ ఆఫీసర్ చేస్తారు. నువ్వు వస్తావని అనే సినిమా కూడా ఉంది. రాజా సినిమా కూడా ఉంది. సౌందర్య గారికి తోడుగా వెంకటేష్ గారు ఆటో నడిపిస్తూ ఒకవైపు ఇట్లా సపోర్ట్ ఇవ్వడం, ఇది చాలా సినిమాలలో కూడా చూసినాము. కానీ ఇంకా ఇప్పుడు మనం చాలామంది మనం హైదరాబాద్లో కావచ్చు, గ్రామాల్లో కూడా కౌన్సిలర్గా ఉన్నవారు, సర్పంచ్ ఉన్నవారు వారి భర్తల సపోర్ట్తోని అనేక రంగాలలో ముందుకెళ్తున్నారు. రాజకీయమే కాదు, విద్య, వైద్యము అన్ని రంగాలలో ముందుకెళ్తున్నారు. రైట్, దీని గురించి డిస్కస్ చేస్తాం. అయితే ఈ ఫర్ షీ రిపోర్టు ఐక్యరాజ్య సమితి ఏమని చెప్పిందంటే, ఎవరి ప్రయత్నం లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా ఒక స్త్రీ పురుష సమానత్వం సాధించాలి అంటే 300 సంవత్సరాలు పడుతుంది. 2022లో 14% మంది మహిళలు మాత్రమే దేశాల అధినేతలుగా ఉన్నారు. అది 15% మంది మాత్రమే సీఈఓలుగా ఉన్నారు. 15 ఎటు, 100% చేయడం ఎటు. ఇలా మనము ఈ ఈక్వాలిటీ రావాలంటే కనీసం 300 సంవత్సరాలు. మరి ఫార్చ్యూన్ 500 జాబితాలో కూడా మహిళలు ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ ఫార్చ్యూన్ 500లో చూసినట్లయితే అత్యున్నతమైన స్థానాల్లో ఉన్న మహిళల సంఖ్య కూడా పురుషులతో సమానంగా లేదు. మరి యుఎన్ఓ ఏం చేసింది? విమెన్ స్ట్రాటజిక్ ప్లాన్ 2022-25 అనే దాన్ని తయారు చేసింది. మహిళల యొక్క వ్యూహాత్మక భాగస్వామ్య ప్రణాళిక అనేది ఏ విధంగా ఉండాలి అని ఐక్యరాజ్య సమితి 2022-25లో తయారు చేసిన నేపథ్యంలోనే మనము దాని గురించి ఈ అంశం డిస్కస్ చేస్తున్నాం. ఏది? విమెన్ స్ట్రాటజిక్ ప్లాన్ 2022-25. దీని ద్వారా పురుషుల భాగస్వామ్యంతో స్త్రీలు మరియు బాలుర భాగస్వామ్యంతో స్త్రీలు, బాలికలు వారి జీవితాలలో శాశ్వతమైన మార్పులు తెచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాత్కాలికంగా అంటే ఏదో చిన్న హెల్ప్ కాదు, శాశ్వత మార్పులు తీసుకురావాలి అని చెప్పేసి అనేక ప్రయత్నాలు వస్తున్న నేపథ్యంలో మనం దీని గురించి డిస్కషన్ అనేది చేస్తున్నాము. శాశ్వత మార్పులు తీసుకురావడానికి కోసం ప్రయత్నాలు అనేటివి జరుగుతున్నాయి. అయితే మరి ప్రపంచ ఆర్థిక నివేదిక, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక సమానత్వం సాధించాలంటే 132 సంవత్సరాలు పడుతుంది. అది 300 సంవత్సరాలు అని చెప్తే వీళ్ళేమన్నారు 132 సంవత్సరాలు. ప్రతి 3 మహిళలలో ఒకరు ప్రతి 3లో అవుట్ ఆఫ్ 3 మెంబర్స్లో 1/3 అనే బదులు 1/3 అన్నది అవుట్ ఆఫ్ 3లో 1%, అట్లీస్ట్ 1% ఈజ్ ఎఫెక్టింగ్ బై ఏది ఫిజికల్గా కూడా వాళ్ళు ఫిజికల్గా ఇంజురీకి గురవ్వడము, లేదా సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ గురవ్వడము,
సెక్సువల్ వయలెన్స్కి గురవడము, మనము ఇళ్లల్లోనే సన్నిహిత భాగస్వామి ద్వారా కూడా గురవడం అనేది వారి జీవిత కాలంలో అనేక సార్లు బాధపడుతున్నట్లు ఒక్కసారైనా సరే ప్రతి ఒక్క స్త్రీ, మనము ఎవరంటే ఒక సాధారణ మహిళగా పేర్కొన్నప్పటి నుంచి మొదలుకొని ఒక ఉన్నతంగా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి స్థాయిలో ఉన్న మహిళ కూడా భర్త ద్వారా జీవితంలో ఒక్కసారైనా బాధపడ్డట్టు మీరు అనేక సందర్భాల్లో గమనించవచ్చు. మరి ఇంత ఉన్నత విద్యా అవకాశాలలో ఉండి ఉన్నత అంతస్తులో ఉన్న వాళ్ళు కూడా పురుష సమాజం వల్ల, అంటే డామినెంట్ రోల్ గల పురుష సమాజం వల్ల ఇది సహజంగానే స్త్రీలను తిట్టడం అనేది ఒక స్వాభావిక గుణముగా, స్త్రీలను హింసించడం అనేది అదొక స్వాభావికం కదా, స్త్రీలంటే ఇలా ఉండాలి అని ఒక ధోరణి అనేది కనిపిస్తుంది. ఇది బాధాకరం. 50% స్త్రీలు మనం పట్టణాలలో ఒంటరిగా రాత్రుల్లో కూడా నడిచి వెళ్ళలేకపోతున్నారు. అంటే ఇప్పుడు నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ఇక్కడ చదువు కోసం వెళ్ళిన స్టడీ హాళ్ళల్లో నుంచి కూడా 12 వరకు పురుషులతో సమానంగా చదువుకుంటా అంటే ఒక స్త్రీ బయటకు వెళ్ళేటప్పుడు ఏమవుతుందో తెలియడం లేదు. మరియు పురుషులు కూడా వారిని కొందరు కొన్ని రకాల దృష్టికోణంతో చూడడము, కొందరు వారి మీద అనేక రకాలైన షెటైర్లు వేసి మాట్లాడడము, వారిని కించపరచడం కూడా చేస్తున్నట్లు చూస్తున్నాం మనము. అయితే 2.4 బిలియన్ల మహిళలు సమాన అవకాశాలు పొందలేకపోతున్నారు. మహిళలలో దాదాపు 2.4 బిలియన్ల మహిళలు ఎవరైతే ఉన్నారో వీరు పురుషులతో సమానంగా అవకాశాలు, అంటే వాళ్ళు పురుషులతో సమానంగా పని చేసే సామర్థ్యత ఉన్నప్పటికీ కూడా మహిళలు పురుషుల కంటే 20% తక్కువ వేతనమే పొందుతున్నారు. ఓవరాల్గా చూసినా కానీ మనకి కేవలం వ్యవసాయ రంగాలలోనే ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనే టాపిక్ ఉంది కదా, దాంట్లో అత్యధికంగా తక్కువ వేతనం ఉన్నది కాబట్టి అత్యధికంగా మహిళలు అందులో అవకాశాలను దక్కించుకుంటున్నారు. అంటే వేతనం అనేది అంతగా లేదు. అందుకోసం కొన్ని కూలీ పనులలో మాత్రమే పురుషులతో సమానంగా ఉన్నారు, కానీ మిగతా వాటిలలో లేరు. అందుకోసమే యుఎన్ఓ హీ ఫర్ షీ కార్యక్రమం అనేది తీసుకొచ్చి మరి స్త్రీలు పురుషుల సమానత్వం సాధించాలని చెప్పేసి ఏమంది అంటే కొన్ని కార్యక్రమాలు తెచ్చింది. దాని పేరే జస్ట్ సే బ్రో. జస్ట్ సే బ్రో, హై బ్రో అని చెప్పేసి, అంటే ఒక బ్రదర్ అని చెప్పేసి ముందే పిలిచింది అనుకోండి ఒక పురుషుణ్ణి, అప్పుడు అతని యొక్క మానసిక మరియు శారీరక ధోరణి, వారి యొక్క దృష్టికోణం అనేది మారుతుంది. దీని ద్వారా సెక్సిస్ట్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా చర్య తీసుకోండి అనే పిలుపునిచ్చారు. సెక్సిజం అనే ధోరణి ఒక స్త్రీ పురుషుడు స్త్రీని చూసే విధానం మారాలి అంటే హై జస్ట్ సే బ్రో అని చెప్పేసి అన్నప్పుడు వారి యొక్క ధోరణి అనేది మారుతుంది. మరి స్కౌట్స్ అండ్ గైడ్స్ లాంటి శిక్షణల ద్వారా ఉగాండా దేశంలో లింగ సమానత్వాన్ని సాధించారు, పురుషులతో సమానంగా స్త్రీలు. మరి యుఎన్ విమెన్ సౌత్ ఆఫ్రికా మల్టీ కంట్రీ ఆఫీస్ను ఏం చేసిందంటే ఇస్వాటినీ పట్టణంలో, సౌత్ ఆఫ్రికాలోని ఇస్వాటినీ పట్టణంలో ప్రారంభించారు. ఇది యుఎన్ విమెన్ సౌత్ ఆఫ్రికా మల్టీ కంట్రీ ఆఫీస్. ఐక్యరాజ్య సమితి మహిళలకు సంబంధించి వివిధ దేశాలలో కొన్ని సంస్థలను స్థాపించే భాగంగా వివిధ ఖండాల్లోని వివిధ ప్రాంతాల్లో కూడా వారి యొక్క ఆఫీసులను ఏర్పాటు చేసి ఇంకా వారి కార్యకలాపాలను అనేక రకాలుగా కొనసాగిస్తున్నారు. మరి పాకిస్తాన్ దేశంలో పోలీసు రంగంలోనే మార్గదర్శక డాక్టర్ ఖురైష్ గారు అనేక సేవలు అందిస్తున్నారు. డాక్టర్ ఖురైష్ గారు పోలీసు రంగంలో అందరికీ మార్గదర్శకంగా ఉండి ఆ పోలీస్ వ్యవస్థలో ఉన్న ఇతను స్త్రీలను సమానత్వం సాధించడానికి కోసం కృషి చేసి అనేక అవార్డులు కూడా అందుకొని ఎందరికో మార్గదర్శకమైనారు. మరి ఎమ్మా వాట్సన్, మనం చాలాసార్లు మీరు చదువుకుంటారు కరెంట్ అఫైర్స్లో, హ్యారీ పోటర్ సినిమాలోని కథానాయకుడు. ఇతను కూడా యుఎన్ విమెన్ గ్లోబల్ గుడ్ విల్ అంబాసిడర్గా సేవలు అందిస్తూ స్త్రీ పురుష సమానత్వం కోసం తన వంతు పాత్రను పోషిస్తున్నారు. మహిళలు మరియు వారి బాలికలపై వివక్షతో సహా అన్ని రకాలైన హింసలను అంతం చేయాలన్న ధోరణి అనే. ఇంతేకాకుండా మన ఎమ్మా వాట్సన్ అనే వ్యక్తి గ్లోబల్ గుడ్ విల్ అంబాసిడర్ లాగా కూడా సేవలు అందిస్తున్నారు. అంటే ఇలాంటి పురుషులు కూడా స్త్రీల సమానత్వం కోసం వారి వారి రంగాలలో వారు కృషి చేసి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. అలాగే ఒక భర్త కూడా తన భార్య కోసం అండగా నిలబడి మనము వారికి సపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు స్త్రీ కూడా పురుషులతో సమానంగా తన అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతుంది. మనం బయట సినిమాలలో కూడా చూస్తున్నాం కదా, సీరియళ్ళల్లో కూడా ఒక స్త్రీకి ఐపీఎస్ అవ్వాలని ఉంటే తన భర్త ఎన్ని కష్టాలు ఓర్చి ఏదో సీరియల్ ఉంది అన్నమాట.
అతను ఐపీఎస్గా తీర్చిదిద్దుతాడు. ఇది హిందీలో వచ్చింది, దాన్ని మళ్ళీ తెలుగులో కూడా తీస్తున్నారు. ఇలాంటి ఎన్నో ఉదాహరణల ద్వారా అనేకంగా రకాలుగా స్త్రీలు పురుషులు సమానత్వం సాధించడానికి కోసము, స్త్రీలు పురుషులతో సమానంగా ఉండడానికి కోసం కృషి చేస్తున్నారు. అయితే పురుషులు వారిని ఎప్పుడూ చిన్న చూపు చూడకూడదు. నేను లేకుంటే నువ్వు ఎలా డెవలప్ అవుతావని చెప్పేసి కించపరిచే మాటలు మాట్లాడకూడదు. ఇది ఒకరికొకరు ఇద్దరము కలిసి ఉంటేనే ఒక దేశ ప్రగతి, ఒక కుటుంబ ప్రగతి, ఒక సమాజ ప్రగతి అనేది సాధిస్తాము అని చెప్పేసి చెప్పవచ్చు. లేదంటే వారిని హింసించిన వాళ్ళుగా అవుతారు. ఈ హింస అనేది మనకు బయట చెప్తారు కదా, ఒక స్త్రీ ఏడిస్తే ఆ ఇంట్లో దరిద్రం ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. అందుకోసం స్త్రీని కంటతడి పెట్టనీయకుండా స్త్రీని పురుషులతో సమానంగా ఒక అర్ధనారీశ్వరుడిలాగా చూడబడాలి. అది కేవలం ఒక దేవి రూపంలో చూసినప్పటికీ ఒక దాసి రూపంలో చూడకూడదు. దేవిని దేవిలాగానే చూడాలి, కానీ ఒక దాసి కోణంలో చూడకూడదు. స్త్రీ పురుష సమానత్వము అనేది సాధించబడినప్పుడు తప్పనిసరిగా మనం సుస్థిరాభివృద్ధి లక్ష్యమైన 5ని సాధించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ TSAT.